వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యం. హైదరాబాద్ గాంధీ భవన్లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా AICC అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేయలేదు. డిచ్పల్లి ప్యాక్స్ ఆధ్వర్యంలో రైతులకు యూరియాపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబును వెంటపడి మళ్లీ ఓడిస్తాం. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేనా చీఫ్ కల్వకుంట్ల కవిత. షార్ట్ సర్క్యూట్ సంభవించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇల్లు దగ్ధం. గడుగు గంగాధర్ను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు. గోల్డ్ లవర్స్ కు భారీ ఊరట. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్. గత 5 సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు నష్టాలతో ముగింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా వసతుల కల్పనే లక్ష్యం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ KGBVలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా. దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా TPCC అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు శుభాభినందనలు తెలియజేస్తూ యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని ఆయన అన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలు రావాలంటే విధానాల్లో మార్పు రావాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువత సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చే భారతదేశ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ మరింత ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కొంతమంది పెత్తందారులను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తుందని విమర్శించిన మహేష్ కుమార్ గౌడ్, సాధారణ ప్రజలు, రైతులు, యువత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుతూ పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పౌరుడి తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ దేశాన్ని ముందుకు నడపడంలో చేతనివ్వాల్సిందిగా భగవంతుని కోరుతా ఉన్నాం. నీట్ ఇటీవల కాలంలో చూసాం. నీట్ ఏ విధంగా లీకులు జరుగుతా ఉన్నాయి, ఎందుకు జరుగుతా ఉన్నాయి. RSS భావాజలం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది యూనివర్సిటీలో దూరడం వల్ల కుల మతాలతో కలుషితమవుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పట్టు కోల్పోతూ ఇలాంటి లీకేజీలకి దారితీస్తున్నటువంటి దరిద్ర పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. త్యాగధనుల కుటుంబం నుండి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీపై పోరాటం చేస్తున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడమాగనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలని, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం వద్ద సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను కుట్రపూరితంగా తిరస్కరించడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. కేసు లేకుండా
లేకున్నా కేసు ఉన్నట్లుగా చిత్రీకరించి నామినేషన్ను తిరస్కరించడం దారుణమన్నారు. మీనాక్షి నటరాజన్ గాంధేయవాది అని, అలాంటి ఆమెను అవమానించేలా వ్యవహరించడం ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్య అని అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం ఆఖరికి అండమాన్లో దీవులను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చిందన్నారు. ఓవైపు గాంధీజీ సిద్ధాంతాలను కొనియాడుతూనే మరోవైపు గాంధీజీ హత్యకు కారకుడైన గాడ్సేను సమర్థించడం బీజేపీ కపట గౌరవానికి నిదర్శనమన్నారు. బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు దీటుగా తిప్పికొట్టే సరైన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సంఘటితమై రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, బాలరాజు, ఎర్రన్న తారాచంద్, పొలస్వాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, వాసు, ధర్మాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఇలా లోక్సభలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీ గారు జన్మదిన సందర్భంగా మీకు అందరికి కూడా కాంగ్రెస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 56వ జన్మదినం మీకు అందరు కూడా తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీకే కాదు మరి మొత్తం భారతదేశానికే ఒక ఆశాజ్యోతిగా నిలుస్తున్నటువంటి వ్యక్తి, మరి ఎంతో త్యాగాల కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు మరి 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసి స్వాతంత్ర ఉద్యమంలో 14 సంవత్సరాలు జైలుకు పోయినటువంటి సందర్భం. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ మన ఇంద్రమ్మ. రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ చేయదని, ఇది రైతుల ప్రభుత్వమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కొనియాడారు. డెచ్పల్లి పిఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు యూరియాపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్లో రైతుతో దగ్గరుండి బుకింగ్ చేయించి యాప్ వల్ల తలెత్తే సమస్యలను అడిగి తెలుసుకుని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సొసైటీ పరిధిలోని 4 గ్రామాల రైతు వేదికల నుండి యూరియా పంపిణీ జరుగుతోందని సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 6 గంటల నుండే యాప్లో బుకింగ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం విధించే కోతల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన స్థాయిలో యూరియా నిల్వలు రాలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన యూరియా నిల్వలను అందరూ రైతులకు పొదుపుగా పంపిణీ జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు. యూరియాను రైతులు పొదుపుగా వాడుకునేందుకు, అదేవిధంగా అక్రమ రవాణాని అరికట్టేందుకు ప్రభుత్వం యాప్ను ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ నేపథ్యంలో యాప్లో అక్కడక్కడ సాంకేతిక కారణాల వల్ల రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 1,58,697 మంది రైతులు 4,59,776 యూరియా బస్తాలు రైతులు యాప్ ద్వారా కొనుగోలు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,34,731 యూరియా సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. దాదాపుగా 208 రైతు వేదికల నుండి యూరియా విక్రయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయని, రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలు వేసుకోవాలని సూచించారు. సాంప్రదాయ పంటలు మాత్రమే కాకుండా పంట మార్పిడిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత అధిక లాభాలు వస్తాయని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్లు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, వాసు, ధర్మగౌడ్, అంబర్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు ఎమ్మెల్యే అయినా కానీ నేను కూడా ఒక రాజకీయ నాయకుడు. ఇవాళ కొంతమంది పార్టీలు అంటే రైతులను రెచ్చగొట్టి ఈ సమస్యను పెద్దగా చేసి ఏదో దానిలో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఉన్నది వాళ్ళకి. అందుకని ఇప్పుడు అంతా రోడ్డెక్కుతా ఉన్నారు. అంటే సమస్యలు ఎప్పుడు ఉంటాయి. నేను అంటలేను మా ప్రభుత్వంలో అంతా బాగున్నది, మీకేం సమస్య లేదు నేను అంటలేదు. కాకపోతే దీంట్లో ఉన్నది ఖరాబ్ చేసి మంత్రి శ్రీధర్ బాబు వెంటపడి మళ్లీ ఓడిస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సింగరేణిలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత బొగ్గు బాయిబాట నిర్వహించారు. రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల పక్షాన నిలబడ్డామని తెలిపారు. సింగరేణికి అధికారులు, కార్మికులు రెండు కన్నుల వంటి వారన్నారు. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న యువకులు లేబర్ చట్టాలను తెలుసుకోవాలని సూచించారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. సరైన యంత్రాలను, పనిముట్లను ఏర్పాటు చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై మండిపడ్డారు కవిత. రాజకీయంగా మమ్మల్ని అడ్డుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పోలీసులను ఏర్పాటు చేశారని తెలిపారు. గతంలో కూడా కొమరం భీం విగ్రహం ఏర్పాటులో చేసిన సమయంలో శ్రీధర్ బాబు అడ్డుకున్నారని తెలిపారు. 4 రోజులుగా సింగరేణిలో పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు సింగరేణి మీద అడ్డుకునే హక్కు లేదని, బాయిబాట ప్రారంభించిన తర్వాత ఇతర పార్టీల వారు సింగరేణిలను సందర్శిస్తున్నారని తెలిపారు. సింగరేణి కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ వెంటనే నెరవేర్చాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారు కార్మికుల సమస్యలను గాలికి వదిలి రేవంత్ రెడ్డిని కాపాడడానికే బొగ్గు నిల్వలంటూ రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాలు హైదరాబాద్లో కూర్చొని చేయవచ్చని, గనుల మీదకి వచ్చి కార్మికుల సమస్యలపై మాట్లాడాలని కవిత సూచించారు. ఎల్పీ మైండ్లో గాలి వస్తలేదు, మంచి మెషిన్లు పెట్టి కార్మికులకు గాలి ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలు కల్పించండి. వాళ్ళు పని చేయడానికి పనిముట్లు లేవు, ఆ పనిముట్లను ఇవ్వండి. అవి ఇవ్వడం మానేసి, పైగా మీరు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఈ ప్రాంతానికి మినిస్టర్గా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మినిస్టర్, ఆ పని చేయకుండా పొలిటికల్గా ఏదో మమ్మల్ని అడ్డుకొని లాభం పడదాం అనుకుంటే అది కరెక్ట్ విషయం కాదు. తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరామర్శించారు. తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గణేష్ బిగాల అగ్ని ప్రమాదం కారణంగా దగ్ధమైన ఇంటిని పరిశీలించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శిల్పరాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, దండు శేఖర్, జగత్ రెడ్డి, పేట సంతోష్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. గత 5 సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఆందోళనలు దేశీయ ఐటీ షేర్లను కుదిపేశాయి. దీంతో మార్కెట్లు పతనమయ్యాయి. చివరిలో కాస్త కొనుగోలు జరిగిన సూచీలకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 24,000 మార్క్ను కష్టంగా నిలబెట్టుకుంది. ఐటీ షేర్లలో అమ్మకాలు వెలువెత్తడంలో ఆరంభం నుంచే సూచీలు డీలా పడ్డాయి. 76,852.86 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 940 పాయింట్లు దిగజారి 76,649 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. సెషన్ చివరిలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టం కొంత తగ్గింది. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 607.08 పాయింట్లు పతనమై 76,802.90 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 26,373.20 నుంచి 24,047.20 మధ్య కదలాడింది. చివరకు 154.90 పాయింట్లు తగ్గి 24,013.10 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే మన కరెన్సీ రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 94.33 వద్ద ముగిసింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈ రంగంపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా కుదేలయ్యాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్ 6.75%, టీసీఎస్ 3.55%, టెక్ మహీంద్రా 2.63%, హెచ్సిఎల్ టెక్నాలజీ 2.59% మేరకు ఉంగాయి. గోల్డ్ లవర్స్ కు బులియన్ మార్కెట్ భారీ రిటర్న్ ఇచ్చింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడం, ఇరు దేశాలు ఎంఓయూపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై ఒత్తిడి తగ్గి ధరలు కుప్పకూలాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 3,650 రూపాయలు పతనమై ప్రస్తుతం 1,45,860 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 3,350 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,33,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా బంగారంతో పాటు వెండి ధర కూడా డ్రాప్ అయ్యాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఏకంగా 15,000 మేర తగ్గి ప్రస్తుతం 2,55,000 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగ్గా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి పాఠశాల హాజరు పట్టికను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సంఖ్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి వారి విద్యా నైపుణ్యాలను పరీక్షించారు. పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్ను పరిశీలించిన కలెక్టర్ నిల్వ ఉంచిన కూరగాయలు, వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. సరుకులు వచ్చిన వెంటనే వాటి నాణ్యతను పరిశీలించి నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే ప్రతిరోజు రుచికరమైన పోషకాహార భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. తనిఖీలో భాగంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన, మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రమేష్, తహసీల్దార్ ఎజాజ్ అహ్మద్, అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోదీ నాయకత్వం యువత భవిష్యత్తుకు భరోసా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి అన్నారు. ఇందూరు నగరంలోని దుబ్బా మేరు సంఘం భవనంలో భారతీయ జనతా యువ మోర్చా ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నమో జెన్జీ యువ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండ కార్తికరెడ్డి, దినేష్ పటేల్ కులాచారి మరియు గోపిడి శ్రవంతి రెడ్డి పాల్గొన్నారు. జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్ రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బండ కార్తికరెడ్డి మాట్లాడుతూ యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో యువతకు ఎన్నో అవకాశాలు కల్పించబడినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, పీఎం ఇంటర్న్షిప్, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరించాయని పేర్కొన్నారు. దినేష్ కులాచారి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం యువత శక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే భారత యువతకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. గోపిడి శ్రవంతి రెడ్డి మాట్లాడుతూ మహిళా యువత సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు మరియు డిజిటల్ రంగాల్లో యువత ముందుకు రావాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు పూర్తిగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేవీఎం తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఆమంద విజయకృష్ణ, బీజేపీ నాయకులు స్వామి యాదవ్, నారాయణ యాదవ్, బీజేవైఎం నాయకులు విపుల్ రావు, వినోద్ రెడ్డి, రాజ్ గణేష్, రాజశేఖర్, గౌతమ్, బీజేవైఎం నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంటిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇంట్లో గత రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో గల వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కాగా గత అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఇంట్లోనే ఫర్నిచర్ సామాగ్రి దగ్ధమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎంసీ చైర్మన్ ముప్ప రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, బాలరాజు, శ్యామ్సన్, ధర్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ చైర్మన్ బైర గణేష్ మాట్లాడుతూ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరంతరాయంగా ప్రతిక్షణం ప్రజలకు అండగా ఉంటూ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, జీపీ సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ దొంపల్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ శ్యామ్ బాబు, సీనియర్ అడ్వకేట్ జె వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ లీగల్ సెల్ జి అన్వేష్ రోహన్, జునైద్, సంతోష్, బాబురావు, సుజిత్, వేణు, దిలీప్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి డాక్టర్ ప్రొఫెసర్ కనకయ్య కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత మరియు విద్యార్థుల్లో రాహుల్ గాంధీ పట్ల విశేష ఆదరణ ఉందని,
భవిష్యత్తులో దేశానికి ఆయన నాయకత్వం అందించాలని యువత ఆకాంక్షిస్తుందని పేర్కొన్నారు. అలాగే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. యువతకు దిశానిర్దేశం చేస్తూ భావి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే నాయకత్వం రాహుల్ గాంధీదేనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ కళాశాల, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ కళాశాల, ఫార్మసీ కళాశాలలకు మంజూరు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ విప్ సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలకు విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, అధ్యాపకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండల కేంద్రంలోని నటరాజ్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల బలోపేతం కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ జమీల్, పర్వేజ్ మజారుద్దీన్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఎర్రం లింగం, చిన్నయ్య, దమ్మాయి శ్రీను, కాంతం చిన్నయ్య, బైండ్ల ప్రశాంత్, ఎడ్డిగారి నిఖిల్, గాది శ్రీను, మల్క గంగారెడ్డి, నసీర్, మన్నేసాగర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కందకుర్తి పుష్కర ఘాట్లను అదనపు కలెక్టర్ మరియు పలు శాఖల అధికారులు పరిశీలించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్లను కలెక్టర్ ఆదేశాల మేరకు రాబోయే పుష్కరాలకు సంబంధించి పుష్కర ఘాట్ల నిర్మాణం మరియు ఆలయాల మరమ్మతులు చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు సూచనలు ఇవ్వగా, దేవాదాయ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయంతో ఈరోజు కందకుర్తి పుష్కర ఘాట్లను పరిశీలించి రాబోయే పుష్కరాలకు చేపట్టాల్సిన నిర్మాణ పనులను ఈరోజు కలెక్టర్కి తెలియజేయనున్నారు. అదేవిధంగా ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆర్డీఏ బోధన్ అలాగే అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, నిజామాబాద్ తహసీల్దార్ వారి వెంట ఉన్నారు. ఇతర శాఖ అధికారులు, దేవాదాయ శాఖ ఈవో, ఎండోమెంట్ కమిషనర్, పంచాయతీరాజ్ డిఈ, ఇరిగేషన్ శాఖ ఏఈ, సర్పంచ్ కందకుర్తి ఉన్నారు. సర్పంచ్ ఎర్రం లింగం వినతికి నోడా చైర్మన్ కేశవేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామంలో పచ్చదనం నెలకొల్పడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. నందిపేట్ గ్రామంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం విస్తరణకు నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం చేపట్టిన ప్రయత్నాలకు ఫలితం దక్కింది. గ్రామానికి చిన్నపూర్ నర్సరీ నుండి 3000 మొక్కలు కేటాయించాలని కోరుతూ ఆయన గురువారం నోడా చైర్మన్ కేశవేను కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్ విజ్ఞప్తిపై స్పందించిన నోడా చైర్మన్ కేశవేను నందిపేట్ గ్రామానికి 3000 మొక్కలను కేటాయిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు నోడా చైర్మన్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. తమ వినతికి వెంటనే స్పందించి మొక్కలను మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మంజూరైన మొక్కలను గ్రామంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో నాటే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ చర్యతో నందిపేటలో పచ్చదనం మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాలు ప్రమాదకరమన్నారు. విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావద్దన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు డ్రైవింగ్ చేయవద్దన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా ఉపాధ్యాయులకు గానీ, ప్రధాన ఉపాధ్యాయులకు గానీ తెలియజేయాలన్నారు. సందర్భంగా మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ శైలేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యార్థితో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కేవలం చదువు వలన ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. చదువుకు ధనిక, బీద తారతమ్యాలు లేవని మాట్లాడుతూ ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల వలలో చిక్కకుండా జాగ్రత్త పడాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, వేల్పూర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 20న కామారెడ్డి జిల్లా న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి విఆర్ఆర్ వరప్రసాద్ తెలిపారు.
జాతీయ న్యాయ సేవల అథారిటీ న్యూఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ హైదరాబాద్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా న్యాయ సేవల సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ డాక్టర్ CHVRR వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాదాల కేసులు, బ్యాంక్ రుణ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు తదితర కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే సమయం ఖర్చు ఆదా అవుతాయని, ఇక్కడ ఇచ్చే అవార్డులు తుది తీర్పులుగా చెల్లుబాటు అవుతాయని తెలిపారు. జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి టి నాగరాణి మాట్లాడుతూ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కామారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టుల్లో మొత్తంగా 8 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్లో వచ్చే కేసులు అంటే ప్రీ లిటిగేషన్ కేసులు అంటాం, వాటిని కూడా మనం ఇరు వర్గాలతో మాట్లాడి వాటిని కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి సివిల్ తగాదా అయినా కూడా మనం లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోవచ్చు. క్రిమినల్ వచ్చేటప్పటికి అన్ని కేసులు కాంప్రమైజ్ చేయడానికి కుదరదు. చిన్న తీవ్రత చిన్నగా తక్కువ ఉన్నటువంటి క్రిమినల్ కేసులన్నీ కూడా మనం క్రిమినల్ కేసులు కాంప్రమైజ్ చేయవచ్చు. ఉదాహరణకి హత్యానేరం కేసు, అట్లాగే మానభంగం కేసు, చంపటానికి ప్రయత్నించిన కేసు. నందిపేటలో అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం పవన్ కుమార్ స్థానికంగా రాజేష్ హార్డ్వేర్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వ్యాపార నిర్వహణ కోసం చేసిన అప్పులు అధికమవడం, అలాగే తన దుకాణం నుంచి సరుకులు తీసుకున్న పలువురు బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల కారణంగా కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 17వ తేదీన లక్కంపల్లి శివార్లో గడ్డి మందు సేవించినట్లు సమాచారం. అనంతరం కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం వెల్నెస్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. భూదార్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన జిల్లాలో భూదార్ సర్వే చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సర్వేయర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, అలాగే భూభారతి దరఖాస్తులను నిర్ణీత 60 రోజుల గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూదార్ సర్వే నిర్వహణకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఏడీ ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని కిషన్గంజ్లో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర మహోత్సవ భూమి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని కిషన్గంజ్లో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర మహోత్సవ భూమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇస్కాన్ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ భక్తులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. భీమ్గల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు పర్ష అనంతరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే నాయకుడు, భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద ప్రజల ఇష్టమైన నాయకుడని ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పర్ష అనంతరావు రాహుల్ గాంధీని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడని పార్టీ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చౌట్పల్లిలో కమర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మధుకుమార్ చౌట్పల్లి గ్రామంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల ఇంటర్ అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చౌట్పల్లి గ్రామ సర్పంచ్ మెహబూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కమర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు పూర్తి అధ్యాపక బృందం ఉన్నందువల్ల మండలంలోని 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మధుకుమార్ మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా
సరఫరా చేస్తుందని, అంతేకాక త్వరలోనే మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, వార్డు మెంబర్ రిత్విక్ పాల్గొన్నారు. కమర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోలీసులు గంజాయి మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో పోలీసులు గంజాయి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సిగరెట్, మద్యం, గంజాయి వంటి అలవాట్లను తరిమి కొట్టాలని సూచించారు. ఎస్ఆర్ విజయవంతానికి ప్రజలు సహకారం అందించాలని రెవెన్యూ అధికారులు కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి స్థానిక సంస్థల ప్రతినిధులు, క్షేత్రస్థాయి బూత్ లెవెల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఇంటింటికి వెళ్లి కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ రాధిక మాట్లాడుతూ ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి అర్హులైన ఓటరు వివరాలు నమోదు కావడం, జాబితాలో లోపాలు సవరించబడడం కోసం చేపడుతున్న ఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న BLOలకు అవసరమైన సమాచారం, పత్రాలు అందజేసి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇలాంటి ఆందోళనలకు గురి కాకుండా అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఎస్ఆర్ కార్యక్రమం లక్ష్యాలను చేరుకుంటుందని, ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా స్పందించాలని ఆమె కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ రాధిక, క్షేత్రస్థాయి BLO కవిత, కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు పర్వేజ్ మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన AI మరియు డిజిటల్ లెర్నింగ్ అంశాలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన అన్నా అక్క మెంటర్షిప్ టీచింగ్ ఇంటర్న్షిప్లో భాగంగా ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన AI మరియు డిజిటల్ లెర్నింగ్ అంశాలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ శిక్షకుడిగా హాజరైన గుండాజీ శ్రుతిన్ 2వ రోజు శిక్షణలో భాగంగా పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై సిబ్బంది విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను విద్యారంగంలో ఎలా వినియోగించుకోవచ్చో వివరించారు. ముగింపు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ శిక్షణ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. టీచింగ్ ఇంటర్న్షిప్ ద్వారా పాఠశాల విద్యార్థులకు బోధించడం వల్ల విద్యార్థులు ఉన్న భయం తొలగిపోవడంతో పాటు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, నోడల్ అధికారులు వేలు ప్రసాద్, వజీరా బాను, రమ్యశ్రీ, డాక్టర్ లింగనతో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. దుమ్ము ధూళితో గాలి పీల్చడం కష్టంగా మారి శ్వాసకోశ వ్యాధులకు గురవుతూ ప్రాణాలకు ముప్పుగా మారినందున తక్షణం దక్షిణ మధ్య రైల్వే వాటికి చర్యలు చేపట్టాలని కాలుష్య బాధితుల సంఘం అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ కోరారు. నిజామాబాద్ నగరంలోని పెద్ద సైన్య కాంపౌండ్, శ్రద్ధానంద్ గంజ్ రోడ్, రైల్వే గేట్, నామ్దేవాడలో వందలాది లారీలు గూడ్ షెడ్ వ్యాగన్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కోసం నిత్యం ఈ పరిసర ప్రాంతాల గుండా రాకపోకలు కొనసాగించడం వలన దుమ్ము ధూళి విపరీతంగా వ్యాప్తి చెందుతుందని, దీంతో వాయు కాలుష్యం ఏర్పడి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కాలుష్య బాధితుల సంఘం అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే వారు దుమ్ము ధూళి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసి రాజీ చేసుకున్నారన్నారు. దక్షిణ మధ్య రైల్వే గూడ్స్ షెడ్ కు వెళ్లే మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చడం వల్ల సమస్య నుంచి కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. సిరికొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వంటశాల ప్రారంభోత్సవం మరియు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ గ్రామ సర్పంచ్ మల్లెల సాయి చరణ్, ఉప సర్పంచ్ గ్యామ శోభన్, గ్రామ పెద్దలు దేగం సాయన్న, వార్డు మెంబర్ కనగందుల మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము విద్యార్థులకు ప్రభుత్వంచే ఉచితంగా సరఫరా చేయబడిన పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన విధానంలో మార్పు రావాలని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చాలా ఉన్నతంగా ఉన్నాయని, మా పాఠశాలలో చదివిన 6వ తరగతి విద్యార్థులకు బాసర IIITతో పాటు ఇద్దరికి మునిపల్లి COEలో సీటు రావడం జరిగిందని, అదేవిధంగా చాలా మంది విద్యార్థులు MJPలో కూడా సీట్లు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా సత్యశోధక పాఠశాల రావుట్ల నర్సయ్య వారి తమ్ముడి జ్ఞాపకార్థం నిర్మించిన వంటశాల నిర్మాణానికి సహకారం అందించిన సత్యశోధక్ నర్సయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్, ఉప సర్పంచ్ గ్రామ శోభన్, గ్రామ పెద్దలు దేగం సాయన్న, వార్డు మెంబర్ కనగందుల మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాము, ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్, APM సువర్ణ, సిసిలు రాజేందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోటగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసు విషయమై కోటగిరి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి మీడియాకు బోధన ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్రీ సాయి అయ్యప్ప ఆలయంలో ఈ నెల 17వ తారీఖున జరిగిన హుండీ దొంగతనం కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయ్యప్ప ఆలయంలో హుండీ దొంగతనం కేసులో కోటగిరి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 2 రోజుల్లోనే దొంగలను పట్టుకున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోటగిరి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఏసీపీ దొంగతనం జరిగిన తీరును, దొంగను పట్టుకున్న వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యప్ప ఆలయంలో జరిగిన దొంగతనంలో అనుమానితులను గుర్తించి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులతో 2 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. శుక్రవారం కోటగిరి మండల కేంద్రంలో ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ బస్వంతరావు, కానిస్టేబుల్ యాదగిరులు, కొల్లూరు రమేష్ ఇంటి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. అతన్ని విచారించే క్రమంలో పారిపోతుండగా పట్టుకుని అయ్యప్ప ఆలయంలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వ్యక్తిగా గుర్తించి అతడిని ఆధీనంలోకి తీసుకుని స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా అయ్యప్ప ఆలయంలో దొంగతనం చేసిన 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా గుర్తించారు. బోధన్ మండలం బెల్లాలకు చెందిన రాజుగా అతన్ని గుర్తించిన పోలీసులు బీర్కూర్ మండలం మల్లాపూర్కు చెందిన ఏడుకొండలు అనే మరో వ్యక్తితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించారు. హుండీలో ఉన్న 62,000 రూపాయలను రాజు, ఏడుకొండలు చెరిసగం పంచుకోగా రాజు వద్ద నుండి 21,660 రూపాయలను నగదును, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే పరారీలో ఉన్న ఏడుకొండలు అనే వ్యక్తిని పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో దొంగలను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ బస్వంతరావును, కానిస్టేబుల్ యాదగిరిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. అనుకోకుండా ఏవైనా నేరాలు జరిగితే సీసీ కెమెరాల ఆధారంగా వెంటనే వాటిని ఛేదించే ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ బస్వంతరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రమేష్ ఇంటి దగ్గర కోటగిరిలో వాహన తనిఖీ చేస్తుంటే అతన్ని అనుమానంగా పారిపోవడానికి ప్రయత్నిస్తే అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను మొన్న అయ్యప్ప స్వామి గుడిలో జరిగిన దొంగతనంలో ఇతనితో పాటు ఏడుకొండలో అతను ఇద్దరు దొంగతనానికి పాల్పడడం జరిగింది తెలిసింది. మొత్తం 60,000 రూపాయలు, 62,000 రూపాయలు హుండీలో దొంగతనం చేశారు. అట్టి డబ్బుని శరిసంగా పంచుకున్నారు. ఇతను 21,660 రూపాయలు ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. మిగతా డబ్బు ఖర్చు చేసుకున్నాడు. మిగతా ఎవరైతే పరారీలో ఉన్న ఏడుకొండలు కూడా మిగతా తొందరగా పట్టుకొని అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతారు. ఈ కేసులో నగరంలోని హమల్వాడిలో గత రాత్రి మహిళా దొంగ హల్చల్ చేసింది. గేటు తీసేందుకు యత్నం చేసి స్థానికుల్లో భయాందోళన రేపింది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిజామాబాద్ నగరంలోని హమల్వాడిలో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో మహిళా దొంగ హల్చల్ చేసింది. ఓ ఇంటి గేటు తీసేందుకు ప్రయత్నించగా ఇంట్లో వాళ్ళు గమనించడంతో అక్కడి నుండి పరారైంది. స్థానికుల కథనం ప్రకారం సుమారు 35 ఏళ్ల వయసున్న మహిళ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది. ఇంటి ముందు ఎవరూ లేకపోవడం గమనించి గేటు తీయబోయింది. అదే సమయంలో ఇంటి యజమాని బయటకు రావడంతో గబుక్కున వెనక్కి తగ్గి పారిపోయింది. గత వారం రోజులుగా కాలనీలో కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద 50 మందితో ధర్నా చేసి గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచుతానని ప్రకటించిన జీతాలను వెంటనే అమలు చేయాలని, ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించి పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా కార్మిక సంఖ్య పెంచాలని, పనిభారం తగ్గించాలని మరియు మల్టీపర్పస్ 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన కుటుంబానికి 10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు జి అరవింద్, భీమ్గల్ మండల గ్రామ పంచాయతీ నాయకులు ఏ దేవన్న, కె నాగరాజు, ఎస్ రాజేందర్ పాల్గొన్నారు. నగర పారిశుద్ధ్య పర్యవేక్షణలో భాగంగా 11 మరియు 40 డివిజన్లలో మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్లు పర్యటించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు ప్రజలకు అందుతున్న పౌర సేవల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11 మరియు 40 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్, మున్సిపల్ కమిషనర్ వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించిన మేయర్, మున్సిపల్ కమిషనర్ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మురుగునీటి పారుదల పరిస్థితులను కూడా పరిశీలించిన మేయర్ ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ కాలువలు శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్,
భూమేశ్వర్, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యం. హైదరాబాద్ గాంధీ భవన్లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. రైతులను కష్టపెట్టే పని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేయలేదు. డిచ్పల్లి ప్యాక్స్ ఆధ్వర్యంలో రైతులకు యూరియాపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబును వెంటపడి మళ్లీ ఓడిస్తాం. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేనా చీఫ్ కల్వకుంట్ల కవిత. షార్ట్ సర్క్యూట్ సంభవించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఇల్లు దగ్ధం. గడుగు గంగాధర్ను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు. గోల్డ్ లవర్స్ కు భారీ ఊరట. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్. గత 5 సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు నష్టాలతో ముగింపు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా వసతుల కల్పనే లక్ష్యం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.